ఎవడైనా బట్టలు బీరువాలో పెడతాడు, కానీ మా అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టింది. నాకు అర్థం కాలేదు సార్. మీకేటి? నాకే అర్థం కాలేదు. మా ఫ్రిడ్జ్ పాడైపోయి 10 రోజులు అయితే అది రిపేర్ చేయడానికి మంచిని తీసుకొస్తే ఆయనేమో దీనికి పెట్టే డబ్బులతో కొత్త ఫ్రిడ్జ్ కొనేసుకోవచ్చు అన్నాడు. ఇక అప్పటి నుంచి దీన్ని బయట పాడలేక లోపల ఉంచుకోలేక ఏం చేయాలో తెలియక మా అమ్మ చీరలకు బీరువా నిండిపోయిందని చీరలన్నీ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. ఈ మైక్రో ఓవెన్ లోనేమో బుక్ లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టింది. ఏం వాడకవయ్యా అబ్బో. ఇంకొన్ని రోజులు అయితే మా ఇంట్లో పనిచేసిన సామాన్ల కంటే పనికిరాని సామాన్లు ఎక్కువ ఉండేలా ఉన్నాయి. సరే ఏదో విధంగా వాడుతుందిలే, బానే ఉందిలే అనుకుంటే మాటికి ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న చీర తెచ్చంటేనే వినడానికి చిరాకు దొబ్బుతుంది. మన ఇండియన్ మామ్స్ కున్న బుర్ర లాంటిదిలే, ఏది వేస్ట్ గా పోనివ్వరు. సిరిగిన బట్టలు పొయ్యి దగ్గర వాడేస్తారు, చీరలను బొంతల కింద కొట్టిచ్చేస్తారు, టాటా గ్లూకోజ్ డొక్కుల్లో ఉప్పులు పప్పులు వేస్తారు, మందు బాటిల్లో మొక్కలు నాటేస్తారు. మరి మీ ఇంట్లో కూడా ఏ పనికిరాని వస్తువుని పనికొచ్చిన దానిలో మార్చేసారో కింద కామెంట్ చేసేయండి. అలాగే మనం 300Kకి ఇంకొక 100 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో త్వరగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. लाइक करे, फॉलो करे, शेयर करे.